హరే కృష్ణ అండి. ఆ కృష్ణుడి దయ వల్ల అందరం బాగుండాలి. ఈరోజు నేను చెప్పబోయే కథ అత్యాసపరుడు. అనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఒకరోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఒక వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వలను విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిలలాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బులొస్తాయి, విడిచిపెట్టను అన్నాడు వేటగాడు. నీకు డబ్బులు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీటిలో మునిగి కొంతసేపటికి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలి పెట్టాడు. ఇంటికి వెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరకు వెళ్ళి, ఓయ్, మర్యాదగా నీ కొలల్లో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసను తీసుకెళ్ళిపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూచి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు ఏం దొరకదు, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో, ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. విన్నారా ఫ్రెండ్స్? ఈ కథలో నీతి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదన్నా ఉన్నదానితో సంతృప్తి చెందాలి. వేటగాడు ఏం చేశాడు? వేటగాడి దగ్గర ఒక ముత్యం ఉంది ఆల్రెడీ. ఉన్న ముత్యం కాకుండా వాళ్ళ భార్య మాట విని ఇంకొక ముత్యం ఇస్తారేమో, ఇంకొక ముత్యం కావాలి అని చెప్పి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అవునా? అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెంది హాయిగా సంతోషంగా మనం జీవితాన్ని గడుపుతూ ఉంటే మనకు ఎలాంటి కష్టాలు ఉండవు. మనకి కృష్ణుడు చెప్పేది కూడా అదేనండి. కృష్ణుడు కూడా మన దగ్గర ఏది ఉంటుందో, అది మనకి ఏ టయానికి ఏది రావాలి, అది కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే, కృష్ణ భగవానుడు ఒకే ఒక మాట అంటారండి, కర్మని ఎవరూ పోగొట్టలేరు. ఆ కర్మ ప్రకారం మనం అనుసరించుకుంటూ పోవాలి. కానీ నాకు ఇంకా ఒకటే ఇంతే ఇచ్చావేంటి దేవుడా, నాకు ఇంకొంచెం ఇవ్వచ్చుగా అంటారు. కానీ ఫ్రెండ్స్, ఒకే ఒకటి మన సంతృప్తి, ఇంకా నాకు చాలు, ఇంకా వద్దు అనేది ఏంటిదంటే ఒకే ఒకటి, అన్నం మనం కొంచెం తిన్నాక చాలు, ఇంకా నాకు ఇంకేం వద్దు, చాలు, ఇంకా నేను తినలేను, నా వల్ల కాదు అని మాత్రం అంటాం. అవునా కాదా? అదేవిధంగా దానం ఎంత ఇచ్చినా సరే, ఇంకా ఏది ఇచ్చినా సరే, అయ్యో ఇంతే ఇచ్చారా, వాళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయి కదా, ఇంకొంచెం ఇస్తే బాగుండేది కదా, ఇంతే ఇచ్చారేంటి, వాళ్ళకి మనసు రాదేమో అనుకుంటారు. అవునా కాదా? అదే మనం అన్నం పెట్టామనుకోండి, సంతృప్తిగా తింటారు. అవునా ఫ్రెండ్స్? అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కథ వల్ల మనం అత్యాశ పడకూడదు. అత్యాశతో ఏది మనకి ఉన్నది కూడా పోగొట్టుకుంటాము అని మాత్రం తెలుసుకోండి. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.